నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్ధం సభలో సీఎం జగన్పై జరిగిన రాళ్లదాడి టీడీపీ జనసేన పార్టీ అల్లరి ముక్కల పనేనని, అదృష్టవశాత్తు ముఖ్యమంత్రికి పెద్ద ప్రమాదం తప్పిందని, ఈ సంఘటనపై ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిందితులను శిక్షించాలని కోరారు. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన ఆనరబుల్ సీఎం గారి మీద దాడి గురించి మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. స్ట్రాంగ్లీ కండెమ్ ద యాక్ట్. చాలా ప్రజల దీవెనలతో ఎంతో లక్కీ మన సీఎం గారు. మీరందరూ గాయం చూస్తుంటే ఆ లెఫ్ట్ కరెక్ట్గా ఒక ½ ఇంచ్ కూడా లేదు, ½ ఇంచ్ పైన దెబ్బ తగిలింది. ½ ఇంచ్ కింద తగిలి ఉంటే మాత్రం చాలా గ్రేవ్ ఇన్సిడెంట్ అయి ఉండేది, కన్నుపోయే అవకాశం ఉండేది. ఈ లెఫ్ట్ సైడ్ టెంపుల్ జరుగుంటే మాత్రం ఇంకా గాయాలైతే తీవ్రంగా ఉండే పరిస్థితి ఉండేది. అట్లాంటిది ఈరోజు దేవుడు కానీ మన ప్రజలందరి దీవెనలతో మన ముఖ్యమంత్రి గారు ఒక చిన్న గాయంతో బయటపడ్డారు. కానీ ఈ 1 year నుంచి మీరందరూ గమనిస్తుంటే టీడీపీ నాయకులు కానీ, చంద్రబాబు గారు కానీ, వాళ్ళ పొత్తు పెట్టుకున్న జనసేన నాయకులు కానీ రకరకాల సందర్భాల్లో ప్రతిసారి ప్రజల్ని రెచ్చగొట్టడం, వాళ్ళని దాడి చేయమండం, వైఎస్ఆర్సీపీ మీద చెడ్డీలిప్పి కొట్టమని చెప్పడం, రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్ని ఇన్సైట్ చేస్తూ ఏంటంటే ఏ విధంగా జనం వస్తున్నారో మన బస్ యాత్రకి, మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మద్దతు పలుకుతున్నారో అవన్నీ జీర్ణించుకోలేక ఇంకా అందరి మీద దాడికి దిగబడ్డారు. నిన్న కూడా మీరు గమనించుంటే ఎంత ధైర్యం వాళ్ళకి సీఎం మీద రాళ్ళు ఇచ్చడం. అంటే వాళ్ళ నాయకులు ఇట్లాంటి యాక్టివిటీ ప్రమోట్ చేస్తూ నేను అనుకోవడం వాళ్ళు ఇంటర్నల్గా ఎలక్షన్ స్ట్రాటజీ, ఇది ఎలక్షన్ పాలసీ, వాళ్ళ స్టేట్ పాలసీ ఈ విధంగా వైలెన్స్ తీసుకొచ్చేటట్టు లాస్ట్కి మన సీఎం గారి మీద దాడి చేశారు. కానీ మేము అందరం చెప్పాము ప్రజలందరికీ, మీరెవ్వరు టెంప్ట్ కావాకండి. వాళ్ళు చేసే కార్యక్రమాలకు కానీ, వాళ్ళు చేసే ఈ వైలెన్స్ ప్రమోషన్కి మన అందరం శాంతి భద్రత మెయింటైన్ చేస్తూ సరైన తీర్పు May 13th ఇస్తామని. May 13th ఎలక్షన్ రోజు మనం చేయాల్సింది మీరు చేయండి, ప్రజలు కూడా అదే విధంగా చేస్తారు. తప్పకుండా ఇట్లాంటి వైలెంట్ యాక్ట్స్కి డెమోక్రసీలో ఎక్కడా చోటు లేదు. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి కూడా. ఇదంతా గమనించి వాళ్ళకు ఇంకోసారి చెప్తున్నాం, ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తున్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా గత సంవత్సరం నుంచి వాళ్ళు ఏ స్ట్రాటజీతో చేస్తున్నారు, ఇక్కడ కూడా ప్రతి లోకల్ కాన్స్టిట్యున్సీలో కూడా ఏ విధంగా లీడర్స్ ఇంట్లోకి పోయి వాళ్ళని బెదిరియడం కానీ, వాళ్ళని ఈ విధంగా మేము ఇబ్బంది పెడతామని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుంది. ఇవన్నీ గమనించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఇమ్మీడియట్గా ఎవరు చేశారో దాని వెనకాల ఎవరున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఇట్లాంటి యాక్ట్ మళ్ళీ జరగకూడదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ స్ట్రాంగ్గా అడ్రస్ చేస్తూ చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.